ప్రస్తుతానికైతే మనం చర్లపల్లి రైల్వే స్టేషన్ లోపడైతే ఉన్నాము. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే ఎయిర్‌పోర్ట్ లో లేమండి, రైల్వే స్టేషన్ లో ఉన్నాము. నీట్‌నెస్ మన హైదరాబాద్ మెయిన్‌గా నీట్‌నెస్ మెయింటైన్ చేయాలి. స్వచ్ఛ భారత్ అన్నట్టు స్వచ్ఛ తెలంగాణ మన హైదరాబాద్ చర్లపల్లి స్టేషన్‌ని స్వచ్ఛంగా చూసుకుంటే మనందరం బావుంటది. అంటే మేము ఒకసారి నేను చూడగానే నేను షాక్ అయిపోయానని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఏంటి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ శైలజ. ప్రస్తుతం అయితే మనం లకిడి కపుల్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడి నుంచి వెళ్ళి చర్లపల్లి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అవబోతున్నాము. ఇప్పుడు బండి యొక్క రీడింగ్ చూస్తే ఇప్పుడు కిలోమీటర్ దగ్గర అయితే 0.0 దగ్గర అయితే ఉంది. సో ఇక్కడ టైమింగ్ చూస్తే కూడా 2:20 అవుతుంది. ఈ టైంకి మేము ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతున్నాము. సో చర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి లకిడి కపుల్ నుంచి వెళ్ళి ఎంత టైం పడుతుంది అనేది కూడా చూద్దాము. మాతో పాటు వచ్చేసారు. సో మేము లకిడి కపుల్ నుంచి వెళ్ళి 2:20కి స్టార్ట్ అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 3:50 అయిందనమాట. అంటే దాదాపు దగ్గర లకిడి కపుల్ నుంచి వెళ్ళి చర్లపల్లి రైల్వే స్టేషన్కి చేరుకోవడానికి 1.5 మినిట్స్ అయితే పట్టింది. అంటే అది వితౌట్ ట్రాఫిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఇంకెక్కువ సమయమే పడుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అంటే దాదాపు మేము లకిడి కపుల్ నుంచి వెళ్ళి ఇక్కడికి రావడానికి అయితే మాకు టైం 1 అవర్ 50 మినిట్స్ అయితే పట్టింది. అంటే ఈ 1 అవర్ 50 మినిట్స్లో దాదాపు వరంగల్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు వెళ్ళడానికి అంటే దూరం దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి రావడానికి ఇంత టైం పడితే, ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్ళి మనం డెస్టినేషన్కి చేరుకోవడానికి ఇంకెంత టైం పడుతుంది. అంటే ఇది ఒక వాహనదారులకి అంటే ప్రయాణికులకి ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అండ్ వచ్చేటప్పుడు కూడా రోడ్స్ కొంచెం బాగాలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేము అదే రోడ్ వేలో వచ్చాము. సో ప్రస్తుతానికైతే మనం చర్లపల్లి రైల్వే స్టేషన్ లోపడైతే ఉన్నాము. మరి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఉన్నాము. ఒకసారి మనం ప్లాట్ఫామ్ సైడ్ కూడా చూసుకుంటే కొన్ని మెయిన్ ఇంజన్ అయితే ఆగి ఉన్నాయి. అలాగే ఒక ట్రైన్ కూడా ఆగి ఉంది. నిన్న ఈవినింగ్ 6 o'clockకి తిరుపతికి ఒక ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి. కళ్ళకు కట్టినట్టుగా అద్దంలాగా మంచిగా కనిపిస్తుంది రైల్వే స్టేషన్. ఇది రైల్వే స్టేషన్ అంటే ఎవరు నమ్మకపోవచ్చు బహుశా. ఇది ఒక ఎయిర్పోర్ట్ లాగా అయితే ఉంది. అంటే ఒక రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దడం అనేది ఇది ఫస్ట్ టైం నేను చూడడం కూడా. సో ఇక్కడికి ప్రతి ఒక్కరూ చూడడానికి కూడా వస్తున్నారు. ఇక్కడ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంది ఇక్కడ పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్లో లేమండి, రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఒకసారి మీరు కూడా విజువల్ ద్వారా చూసినట్లయితే రైల్వే స్టేషన్ చూడండి ఇంత పెద్దగా. ఇక్కడ వరకు ఇప్పుడు ఇందులో 1 to 9 ప్లాట్ఫామ్స్ వరకు అయితే ఉన్నాయి. స్టార్టింగ్ అక్కడ అంటే 1 ప్లాట్ఫామ్ అక్కడ స్టార్ట్ అయితే ఎండింగ్ 9 ప్లాట్ఫామ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో స్టేషన్ మొత్తంలో ఈ హాల్ టైప్లో కావచ్చు, అలాగే ప్లాట్ఫామ్ వైజ్గా కావచ్చు చూసుకున్నట్లయితే ఎంత పెద్ద హాల్ అయితే ఉందో చూస్తున్నారు మీరు. ఇది అంటే తయారు చేయడం కూడా ఇది ఒక అంటే ఎయిర్పోర్ట్లో ఉండి వెయిటింగ్ హాల్ లాగా ఉంది తయారు చేయడం కూడా. ఎంత ఇది దీన్ని రెడీ చేశారనేది కూడా మనం చూసుకోవచ్చు. అలాగే మొత్తం లైటింగ్స్తో కావచ్చు, పైన అప్పర్ దాన్ని తయారు చేయడం కావచ్చు, కింద కావచ్చు, అలాగే వీటికి చుట్టుపక్కల ప్లాట్ఫామ్స్కి చుట్టుపక్కల ఇవి ఏర్పాటు చేశారు. అంటే ఒక కంచె టైప్ వేసి ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం కదా, ఇది చూడడానికైతే ఎయిర్పోర్ట్ లాగానే తలపిస్తుంది. కాకపోతే ఇది ఎయిర్పోర్ట్ కాదు, రైల్వే స్టేషన్. మొత్తం ఇందులో 1వ ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ చేస్తే 9 ప్లాట్ఫామ్స్ వరకు అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే సికింద్రాబాద్లో అయితే 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ 9 ప్లాట్ఫామ్స్ యొక్క సామర్థ్యాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇది మొత్తం చూస్తున్నట్లయితే ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా ఉంది. అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దిగి సెల్ఫీలు దిగడం, ఫోటోలు దిగడం అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 6 దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మొత్తం 1 to 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఎవ్రీ ప్లాట్ఫామ్ దగ్గర అయితే సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు ఎలాంటి అంటే ఇప్పుడు నార్మల్గా రైల్వే స్టేషన్స్లలో మనకి చెప్తూ ఉంటారు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా, అలాగే చిన్నపిల్లల విషయంలో, మన లగేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అంటే మీ వస్తువులకు మీరే బాధ్యులు అని చెప్పేసి ఎలాగైతే మనకి ఇంటిమేషన్ ఇస్తారో అదేవిధంగా అలాంటివేవి చోటు చేసుకోకుండా ఇక్కడ ప్రతి ప్లాట్ఫామ్కి అయితే సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నారని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు రైల్వే స్టేషన్ ట్రాక్స్ పై ఉన్న చైర్స్ పై అయితే కూర్చున్నాను. అంటే ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి వచ్చిన వాళ్ళకి కూడా అంటే వెయిటింగ్ చేసే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అలా వెయిటింగ్ చేయకుండా అయితే ఇక్కడ కూర్చోడానికి చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ప్లాట్ఫామ్స్ చూసుకున్నట్లయితే అటు ఇటు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అవతల పక్క ప్లాట్ఫామ్ పై అయితే ట్రైన్ ఆగి ఉంది. సో ఈ ట్రైన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు, అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటారు కాబట్టి వాళ్ళకి
కొంచెం సేపైనా రెస్ట్ దొరకడానికి కూర్చోడానికి కూడా మరి ఇప్పుడు చైర్స్ అయితే ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు డ్రింకింగ్ వాటర్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ట్రైన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి, అలాగే ట్రైన్ ఎక్కే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రింకింగ్ వాటర్ అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 9 దగ్గర అయితే ఉన్నాము. మరి దాని పక్కకే షెడ్ ఉంది. అంటే ఆ షెడ్‌లోనే ట్రైన్స్‌లలో ఏదైనా సాంకేతిక లోపము ఏదైనా అంటే ఏర్పడింది అనుకోండి, వెంటనే మరమ్మతులు చేసుకునే విధంగా అంటే మెయింటెనెన్స్ చేసుకునే విధంగా ఒక షెడ్ ఏర్పాటు చేసి, ఆ షెడ్‌లో అయితే మరి అంటే సర్వీసింగ్ ఏ విధంగా ఉంది ట్రైన్‌ది అని చెప్పేసి కూడా చూస్తున్నారు. సో ఇక్కడైతే కొంతమంది స్టేషన్ చూడడానికి అయితే వచ్చారు. మరి వారితోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రో హాయ్. హాయ్ మీ పేరు? రహమత్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ నుంచి కొంపల్లి. కొంపల్లి నుంచి. ఏంటి స్టేషన్ అంటే ట్రైన్ ఎక్కడానికి వచ్చారా? స్టేషన్ చూడడానికి వచ్చారా? చూడడానికి వచ్చాం. చూడడానికి అవును. వచ్చారు. ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, అంతటా ఇలానే చేస్తే బాగుంటుంది. ఓకే. మంచి ఎయిర్పోర్ట్ టైప్లో అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ టైప్ అవును. అంటే ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉందా? అవును జస్ట్ అలానే ఉంది. ఓకే. ఉమ్. ఇప్పుడు స్టేషన్ మొత్తం చుట్టూ తిరిగేసి వచ్చారా? అవును తిరిగేసి ఎట్లా ఉన్నాయి అంటే ఆప్షన్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయి? బాగుంది. అంటే ఒక ఇంటర్నేషనల్ అంటే ఇలా లేకుండా కదా ఇంతకుముందు రైల్వే స్టేషన్స్, ఉమ్, అలా ఒక ఇంటర్నేషనల్ ఫీల్డ్లో ఉంది. ఓకే. చాలా ఉమ్, బాగుంది. ఇలా అంతటా చేస్తే బాగుంటుంది ఇంకా. ఓకే. ఉమ్. అంటే ఇప్పుడు ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత ఉమ్. ఒక అంటే అటు కొన్ని స్టేషన్స్కి అయితే ఇబ్బంది కలగకుండా అంటే స్టాప్ విషయంలో సో ఈ స్టేషన్ అయితే ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు ఒకవేళ మెయింటెనెన్స్ విషయంలో కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తాను. దీన్నే ఇంకొంచెం అంటే ఇలా దీన్నే మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇలా అనే దీన్ని ఉమ్, బాగానే ఇలా దీనికి మెయింటెనెన్స్ ఏం లేదు కదా, ఇంతే కదా, ఉమ్, ఇలానే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఓకే. బ్రో మీరు చెప్పండి స్టేషన్ చూడడానికి వచ్చారా? యా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మన హైదరాబాద్లో చాలా బిగ్గెస్ట్ స్టేషన్ లెక్క చాలా బాగుంది. మన తెలంగాణలోనే నాకు తెలిసి ఇది బాగుంది అని అనిపిస్తుంది. ఓకే. చాలా బాగుంది. ఇలాగనే దీన్ని కంటిన్యూ నీట్నెస్గా వర్క్ చేసుకుంటుంటే స్టాఫ్ను కూడా పెట్టి నీట్నెస్ మన హైదరాబాద్ మెయిన్గా నీట్నెస్ మెయింటైన్ చేయాలి. స్వచ్ఛ భారత్ అన్నట్టు స్వచ్ఛ తెలంగాణ మన హైదరాబాద్ చెల్లపల్లి స్టేషన్ని స్వచ్ఛంగా చూసుకుంటే మనందరం బాగుంటుంది. దానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాం. ఓకే. అంటే ఇప్పుడు బయట వాళ్ళంతా ఈ యొక్క రైల్వే స్టేషన్ అదేంటి ఎయిర్పోర్ట్ తలపించే విధంగా ఉందని చెప్పేసి అంటున్నారు. యా ఆఫ్ కోర్స్ నిజంగా అలానే ఉంది. ఒక ఎయిర్పోర్ట్ లానే ఉంది. ఫస్ట్ ఎంట్రీ కాగానే బయట నుంచి అవుట్లుక్ అయినా కానీ ఇన్లుక్ అయినా చాలా బాగుంది. మన మెయిన్ సిటీలో ట్రాఫిక్ తగ్గకుండా ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇది ఏర్పాటు చేశారని చెప్పేసి విన్నాను. సో చాలా బెస్ట్ ఆప్షన్ అది, బెస్ట్ ఐడియా కూడా. ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లోకి ఎంట్రీ అయ్యామో ఒకసారి మీరు విజువల్లో చూస్తే అసలు ఇది అంటే ఎట్లా అంటే ఒక డైలాగ్ ఉంటుంది, కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఉందనేది చెప్పుకోవాలి. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే మనకి స్క్రీన్ మీద అయితే ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది అంటే ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఏంటి అనేది కూడా అక్కడ 2 స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అంటే ఇటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2 స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేస్తారు. అటుపక్క చూసుకున్నట్లయితే ఒక బోర్డు కూడా పెట్టారు. అంటే ఏ ఒక్క ఇది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆరో మార్క్స్ పెట్టి ఒక బోర్డు కూడా పెట్టారు. ఇటు అంటే ఇప్పుడు ఒక్కసారి దీన్ని మొత్తం పరిశీలించి చూసినట్లయితే ఇటు గోడలు కూడా కట్టారు. పైన ఒక ఫ్లోర్ కూడా ఉంది. సో ఆ గోడల మీద కూడా స్మైల్ ఇస్తూ బొమ్మలు ఎంత అందంగా కనిపిస్తున్నాయంటే ఇది అసలు చూడడానికి రైల్వే స్టేషనేనా అనే విధంగా అయితే ఉంది. అంత నీట్‌గా అయితే రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇటు లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు కూడా ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంట్రీ అయితే ఏ ఫీల్ వస్తుంది, ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంట్రీ అయితే ఏ ఫీల్ వస్తుందో సేమ్ అదే ఫీల్ వచ్చేలాగా అదే విధంగా అంతే ఇదిగా తీర్చిదిద్ది కట్టారని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. బొమ్మల మీద గోడలేయడము, అలాగే డిజైన్ కూడా వెరైటీగా డిజైన్ చేయించడము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక స్టాచ్యూ కూడా పెట్టారు. ఆ స్టాచ్యూ కూడా అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. అంటే మనం వచ్చింది రైల్వే స్టేషన్‌కేనా అన్న ఫీల్ తోటి అందరూ ఉండి అక్కడ బొమ్మలు కూడా తీసుకుంటున్నారు. ప్లస్ ఇంకోటి నార్మల్‌గా ఇప్పుడున్న రైల్వే స్టేషన్స్‌లలో లోపలికి ఎంట్రీ అవ్వడానికి చెకింగ్ అలాగే చెక్అవుట్ అనేది ఎక్కడా లేదు. బట్ ఇక్కడ చెక్ ఇన్ చెక్అవుట్ అనేది కూడా ఏర్పాటు చేశారు. అంటే ఏవైనా వస్తువులు తీసుకొచ్చేటప్పుడు కావచ్చు, అలాగే నార్మల్‌గా మనకి ఏదైనా పెద్ద పెద్ద మాల్స్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే చెక్ చేస్తారు. బట్ ఒక రైల్వే స్టేషన్‌లో చెక్ చేయడం అనేది ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఇప్పుడు ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇదంతా లోపలికి చూసుకున్నట్లయితే అంటే మేము ఒకసారి నేను చూడగానే నేను షాక్ అయిపోయానని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఏంటి మనం ఉన్నది చెర్లపల్లి ఒక రైల్వే స్టేషన్‌లోనేనా మనం ఉన్నది అసలుకి అనే విధంగా అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్తే ఆ ఫీల్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మీ అందరికీ నేను నా మాటల రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి అక్కడ పెద్దగా ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అది ఎంట్రన్స్‌కి లోపలికి వెళ్ళడానికి ఒక బిల్డింగ్, అలాగే బుకింగ్ కౌంటర్స్‌కి అవన్నిటికి సంబంధించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేను పార్కింగ్ ఏరియా దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక రైల్వే స్టేషన్‌కి ఇంత పెద్ద పార్కింగ్ అనేది కల్పించడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పేసి అనుకోవచ్చు. చూసారు కదా అక్కడ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మొదలుకొని ఇక్కడి వరకు ఇదంతా పార్కింగ్ ఏరియానే. కార్స్ అలాగే బైక్స్ ఇదంతా పార్క్ చేసుకోవడానికి చాలా ప్లేస్ అవైలబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి
ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ ఒక పెద్ద బోర్డు అయితే ఏర్పాటు చేశారు. ఆ బోర్డు కూడా అటు టికెట్ బుకింగ్ కౌంటర్కి, అలాగే వంతెనకి, అలాగే ప్లాట్ఫామ్స్కి 1-9 ప్లాట్ఫామ్స్కి, అలాగే వెళ్ళడానికి, అలాగే ఆటోస్ ఆగడానికి, అలాగే స్టేషన్ యొక్క భవనం చూపిస్తూ, మరి అలాగే అంటే ఇప్పుడు వెయిటింగ్ హాల్స్ అలాగే రిజర్వ్ లాంజ్ ఇవన్నీ వెయిట్ చేయడానికి, అలాగే కార్ పార్కింగ్కి, 2 వీలర్ పార్కింగ్కి, బస్ వేకి, ఇలా అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఎటువైపు వెళ్ళాలి ఏంటనేది కూడా కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, అలాగే ప్రయాణికులు కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నీ ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ బోర్డు ఏర్పాటు చేసి దాని పక్కన మెన్షన్ చేసి దానికి ఆరో మార్క్స్ కూడా పెట్టారు. అంటే ఏది ఎటువైపు వెళ్ళాలి, ఏది ఎటువైపు వస్తుందని చెప్పేసి కూడా మెన్షన్ చేసి అయితే చెప్పారు. అండ్ ఇంకొకటి మనం ఈ పార్కింగ్ అంతా చూసుకున్నట్లయితే ఈ పార్కింగ్ అంతా చూసుకోవచ్చు. ఇదంతా దగ్గర నాకు తెలిసి ఒక 5-6 ఎకర్స్లో పార్కింగే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు.